వరకు సరిపోలేదు. ఓకే. ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మన చర్చి బిలీవర్ ఒక అతను ఉండి లోన్ ఇప్పిస్తానని అతను గ్యారంటీ మీద హోమ్ లోన్ ఇప్పించాడు. ఆ హోమ్ లోన్ రాగానే ఇంకా మొత్తం కట్టేసుకొని ఒక 3 ఇయర్స్ అవుతుంది ఇది. ఇంకా నేను అనుకున్నాను 3 ఇయర్స్ అయిపోయింది కదా, కొత్తది మంచిది దేవుడు ఇచ్చాడు, ఇంకా ఫుల్ వర్షిప్ చేద్దాము, ఆరాధన చేద్దాం, అందరిని పిలిచి ప్రార్థన పెడదాం అంటే లాస్ట్ ఇయర్ మళ్ళీ పర్సిక్యూషన్. ఓకే. ఏ రోజు జరిగిందండి అది? ఏ మంత్, ఏ డేట్? పర్సిక్యూషన్ జరిగిందన్న 14వ తారీఖు జూలై మంత్ 2024. 2024 లాస్ట్ ఇయర్. ఓకే. సో అది ఆరాధన ఏం చేస్తాం. జరిగిందని అసలు ఎలా జరిగింది ఒకసారి ఫస్ట్ నుంచి చెప్పండి అది. మేము మంది సండే అప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ సర్వీస్లో? మంది స్టార్టింగ్ సర్వీస్ అన్న 10:30కి స్టార్ట్. 10:30కి స్టార్ట్. 10:30కి 10:30 అంటే మన బిలీవర్స్ వచ్చరికి 12 దాకా వస్తూనే ఉంటారు. ఓకే. ఓకే. సో 10:30కి మేము మామూలుగా స్టార్టింగ్ ప్రార్థన స్టార్ట్ చేస్తుంటే అప్పుడు ఒక బిలీవర్ వచ్చిందనమాట. ఆమె వచ్చి ఆ రోడ్లో వస్తుంటే కొంతమంది కాషాయం గుడ్డలు వేసుకొని కండవలు వేసుకొని ఉన్నారు. ఆమె వచ్చి చెప్పింది, పాస్టర్ గారు ఇట్లా కొంతమంది అక్కడ ఉన్నారండి అంటే, నేనేమన్నానంటే అక్కడ గుడి ఉంది కదమ్మా, అక్కడ అన్నదానాలు ఎన్ని అవుతుంటాయి, అక్కడ దానికోసం వచ్చారేమో అనుకో, పర్లేదులే ప్రార్థన చేసుకుని మీరేండి. ఆ తర్వాత రెండో బిలీవర్ వచ్చింది. ఆమె వచ్చేసరికి అక్కడ ఒక 40 నుంచి 60 మంది దాకా ఉన్నారు. ఆమె వచ్చి చెప్పింది, ఇట్లా ఇట్లా ఏందండి ఎప్పుడు లేరు ఇట్లా, ఈరోజు ఎంతమంది ఉన్నారు అక్కడ అంటే, నేను చెప్పాను అది అక్కడ అన్నదానాలు అవుతున్నాయి అక్కడ ఉన్నారులే, గుడి ఓపెన్ ఉన్నారు. ఈరోజు మూడో ఆమె వచ్చింది. ఆమె వచ్చి చెప్పగానే నాకు కొద్దిగా డౌట్ వచ్చింది, వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు ఇంకా అక్కడ అని అంటే, నాకు డౌట్ వచ్చి నేను మా వైఫ్కి చెప్పాను కిందకి వెళ్ళి తాళం వేయమ్మా. ఈ అమ్మాయి కిందకి వెళ్ళి గేట్కి తాళం వేసేసింది. ఈలోపు మొత్తం వచ్చేసారు. మొత్తం వచ్చేసి ఇంకా కనీసం 150 నుంచి 200 మంది మొత్తం ఆర్ఎస్ఎస్ వాళ్ళు బజరంగ దళం ఈ 2 బ్యాచ్లు కలిసి వచ్చినారు. సో ఈ లోకల్గా ఉన్నోళ్ళు కూడా మనకి సపోర్ట్గా ఉన్నారు. కానీ ఈ లోకల్ వాళ్ళు కూడా అందరు బెదిరించేశారు అనమాట. మీరు మధ్యలో వచ్చారంటే మిమ్మల్ని కూడా ఇందులో ఇరికిచ్చేస్తామనేసరికి వాళ్ళు సైడ్ అయిపోయారు అనమాట. సో ఇట్లా ముందు గేటు మేము తీయలేదు, తీయపోసరికి మొత్తం కిందంతా పగలగొట్టేశారు. మన గోడలు దూకి బయటకు లోపలికి వచ్చేసారు, తలుపులు గట్టి పగలగొట్టడం ఇట్లా చేశారు.